హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరుణ సాయి గౌడ్ బ్లాగ్స్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రైట్ అండి, ఇక్కడైతే ఇది టెంపుల్ అండి. ఈ ఆలయం వచ్చేసి సీతారాముల వారి ఆలయము. ఇది వచ్చేసి ఎక్కడుందనంటే చుట్టూ మొత్తము అంటే వెదర్ మొత్తం ఒక గుట్టలా ఉంటుందండి. సో గుట్టల మధ్యలో ఉంటుంది ఆలయము. ఆలయం పేరు వచ్చేసి ఇది ఊరు వచ్చేసి దీనిది వలిమిడి అంటే. సో వలిమిడి అంటే ఎక్కడ ఉంటుంది అంటే పాలకుర్తికి నియర్. పాలకుర్తి అంటే ఫేమస్ టెంపుల్ తెలుసు కదా, సోమేశ్వర ఆలయము నియర్ 3 కిలోమీటర్స్లో ఉంటుందండి. సో ఇంతసేపు మనం చూసాం కదా. సో లోపలికి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత కొబ్బరికాయలు కూడా అక్కడే దొరుకుతాయి. రైట్, ఇక్కడ సీతారాముల వారి గుడి అని చెప్పినాం కదా. సో చాలా స్పెషల్. సో పురాతన కాలం నుంచి ఉంది, కాకపోతే ఈ నిర్మాణం కొత్త నిర్మాణం కట్టడము. సో పాత గుడి పక్కకు వేరే ఉందండి. సో ఇక్కడ చూడండి, కార్పెట్ వేయడం అనేది కూడా జరిగింది. రేపు మనకు శ్రీరామనవమి జరుగుతుంది కదా. సో అప్పుడు ఎండలు బాగా కొడతాయి కదా. సో దానికి కూడా ఒక లైన్ ప్రాసెస్. సో అది వచ్చేసి మనకు గరుడ స్తంభం అండి. ఇక్కడ వచ్చేసి పోతన కూడా ఉండండి. ఒకసారి అయితే ఆలయాన్ని ఒకసారి చూడండి. కొత్త నిర్మాణం కదా, చాలా బాగా నిర్మించారండి. సో కొన్ని సిఆర్లు అయితే పెట్టి గుడిని అయితే నిర్మాణించడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు మనము గుడి లోపలికి వెళ్ళడం జరుగుతుందండి. సో అక్కడ కూడా ఒకసారి చూడండి. అంటే క్యూ పద్ధతి. ఇప్పుడంటే ఎవరు భక్తులు లేరు కాబట్టి మనకు రద్దీ అనేది లేదు. సో మామూలుగా అయితే చాలా రద్దీ అనేది జరుగుతుంది. సో అందుకని వే అనేది కూడా ఒకసారి చూడండి. మనము క్యూ లైన్ పాటించడానికి కూడా వే అనేది కూడా మనకు నిర్మాణించడం జరిగింది. సో కొత్తదండి, అందుకే ఎంత బాగా కనిపిస్తుందండి. ఒకసారి చూడండి. సో రైట్ అండి, ఇప్పుడైతే మనము ఆలయం లోపలికి సో మనకు రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణులు, రైట్, అలాగే ఆంజనేయ స్వామి, సో పక్కకు అయ్యగారు కూడా ఉన్నారండి. సో ఇదనమాట అంటే గుడి. రైట్, అలాగే మనము మళ్ళీ ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అవ్వడానికి కూడా మనకు మళ్ళీ వే అనేది ఉంటుందండి. సో అలాగే భక్తులకు స్వేద తీరడానికి కూడా మంచి అంటే నిర్మాణము వేరే కూర్చోడానికి కూడా వేరే నిర్మాణం అనేది బిల్డింగ్ అనేది కూడా ఉందండి. సో అక్కడికి కూడా పోవచ్చు. వాటర్ ఫెసిలిటీస్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుందండి. సో ఇదండి వల్లిమిడి. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.